నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజమండ్రి నగర ప్రతిష్టను దెబ్బతీయడం, ప్రతి సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండాగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కోరుకొండ రోడ్డులోని ముద్రగడ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా తనపై, తన కుటుంబ సభ్యులపై, తన తండ్రిపై, భార్యపై, దివంగత ఎర్రన్నాయుడుపై, తన కుమారుడిపై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ తాను ఎప్పుడు హద్దులు దాటలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై చర్చకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈ మధ్యకాలంలో బ్రాకెట్టో, రాకెట్టో, చాక్లెట్టో ఏదో సంఘటన మీద పోస్ట్ పెట్టారు. అది చెప్తా ఉంది ఏమిటంటే, ఇది ఒక ప్రాంతంలో ఇంటర్నల్ పొలిటికల్ డామినెన్స్, ఒక సామాజిక వర్గంలో టీడీపీ వారు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక పేటలోని రాజకీయంగా వాళ్ళకి కలిగిన వైరంలో ఆధిపత్య పోరు మీద కలిగిన సమస్య. యువకులు కదా, ఆవేశం, వేడి, ఒకరికొకరు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం, సామాజిక మాధ్యమంలో స్వేచ్ఛ ఎక్కువై ఏది పడితేది మాట్లాడేస్తున్నారు. ఆ మాటల్లోని నువ్వు ఇది అంట కదా అంటే నువ్వు అదంట కదా అని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాయిస్ బట్టి, ఇప్పుడు వాయిస్ ఇస్తేనే మీడియా వాళ్ళు వేస్తారు, వేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని అఫీషియల్ పేజ్లో పోస్టు వైసీపీ వాళ్ళు, నేనే మళ్ళీ ఆ ఆట కూడా దాంట్లో కూడా మళ్ళీ నాకేదో చూశారు మీరు కూడా అంటే నవ్వుకుంటున్నాం. ఆ సామాజిక వర్గం కూడా ఎవరు? నీ సామాజిక వర్గం వారు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కార్యక్రమం రాజకీయపరమైన సమస్యని చిత్రీకరించి నీ జాతి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా నువ్వు పోస్ట్ పెట్టి వాళ్ళని అవమానపరిచావు. సరే, పోస్ట్ పెట్టావు, వాస్తవాలు తెలుసుకున్నావా, నిజాలు తెలుసుకోగలిగావా అంటే ఏదీ లేదు. సరే, ఏదీ లేనప్పుడు, నిజంగానే అక్కడ ఏదో జరిగిపోయింది తప్పని నీకు అనిపించినప్పుడు, నువ్వు వాళ్ళు అలాంటి వాళ్ళని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులని ఈ అబ్బాయికి ఎందుకు ఫోన్ చేసావు? సింహ వెంకటేష్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? అది వాట్సాప్ కాల్, వీడియో పెట్టావు, అరగంటలో తీసేసావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి నేను వీడియో తీసేసానని చెప్పావు? నువ్వు ఫోన్ చేసావు, వాట్సాప్ కాల్, ఇదిగో ఎందుకు చేసావు? పోస్ట్ పెట్టాను, అరగంటలో తీసేసానని, ఇదిగో నెంబర్, ఇదిగో డిస్ప్లే పిక్చర్లో ఫోటో కూడా ఉంది. ఎందుకు అరగంటలో తీసేసావు? అంటే బేరాలు ఆడుతున్నావా? ఎందుకు బేరాలు ఆడావు? అరగంటలో ఎందుకు తీసావు? ఆ సామాజిక వర్గ సంబంధించిన వ్యక్తులు, పెద్దలు, ఇది మా ప్రాంతానికి అవమానం, మాకు అవమానం, ఇలా చేయడం వల్ల మాకు చాలా బాధగా ఉంది, ప్రెస్ మీట్ పెట్టాలి, మాట్లాడాలని వాళ్ళు భావించడం వల్లనే నేను ప్రెస్ మీట్ పెట్టాను. కానీ నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి వాడిని ఏదో కడిగేసి దానివల్ల నాకు కలిగేది ఏమీ లేదు. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నేను 10 సార్లు ఆలోచించే పేరు కూడా చెప్పట్లా. కానీ వాళ్ళేంటంటే కలవాలి మనందరూ ఒకటని చెప్పినవాడు ఇలా చేయడం అన్నది చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఎంతోమంది నాయకులు చూసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు, చూడబోమేమో అని. బట్ వాళ్ళ నోటమ్మట కూడా ఆ మాట ఒకటి వింటే మంచిదని మీడియా వాళ్ళని సహకరించమని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.